జల్లెళ్ళు, మూసలు, దేవుడి మాట, మనిషి మాట. దేవుడి మాట ఒక మోస. యోగ్యత ఉందని దేనిని ప్రత్యేకంగా స్వీకరించకుండా, పనికి మాలినది అని దేన్ని ప్రత్యేకంగా తిరస్కరించకుండా, తాను సృష్టించిన దాన్ని అంతటినీ కరిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది. అవగాహన శక్తి ఉండడంతో తాను సృష్టించినది తాను ఒక్కటే అన్న విషయం తనకు తెలుసు. ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడమే. మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనని తాను తిరస్కరించడం. కనుక ఎప్పటికీ దాని సంకల్పం, ఉద్దేశ్యం ఒక్కటే. దేవుడి మాట ఒక మోస. అంటే మోస మనం ఇక్కడ దేవుడు అంటే ఎవరు? ఆ యొక్క సృష్టికర్త. అంటే ఆత్మే కదా సృష్టికర్త. ఆత్మ భగవంతుడు అంటే దేవుడు. ఆ దేవుడి నుంచి వచ్చిన ఒక మాట ఒక మోసల అన్నమాట తయారైంది. అది మోస అంటే అది సత్యంగా లేదు. యోగ్యత ఉందని దేన్ని ప్రత్యేకంగా స్వీకరించడం అంటే రాగద్వేషాలు. ఇది నాకు ఇష్టం, ఒక మనిషి కానీ, ఒక వస్తువు కానీ, ఒక ప్రాంతం కానీ, లేదంటే ఒక ఫుడ్ కానీ, ఆహార విషయం కానీ, ఏదైనా కానీ ఒక వర్గాన్ని ఇష్టపడతాం, ఒకదాన్ని ఇష్టపడం కదా, రాగద్వేషాలు అంటాం. ద్వంద్వత్వం. ఒకదాన్ని స్వీకరిస్తాం, కొన్నింటిని తిరస్కరిస్తాం. అలా దేన్ని ప్రత్యేకమైనది స్వీకరించకుండా పనికి మాలినది, ఇది పనికిరాదు, దీనికి అసలు పనే లేదు అనుకుని దాన్ని తిరస్కరించకుండా తాను సృష్టించిన దాని అంతటిని కరిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది. భగవంతుడు అంటే ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని కూడా సృష్టించాడంటే దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక పర్పస్, దానికి ఒక పని అనేది ఇక్కడ ఉంది. ఒక జంతువుకి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక చెట్టుకు కానీ, ఒక రాయికి కానీ, రప్పకి కానీ, ఇసుక రేణువులో కూడా ఈ సృష్టి ఉంది, సృష్టికర్త ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి సర్వం కలువిదం బ్రహ్మ అంటే అదే. అన్నింటిలోనే ఉన్న ఆ భగవంతుడు అన్నింటినీ కరిగించుకొని అన్నింటినీ కొని ఒకటిగా కలుపుకొని పోతూ ఉంటాడు. సృష్టించింది అతనే కదా సృష్టికర్త. కాబట్టి అవన్నీ కూడాను కలుపుకొని పోతాడు అని చెప్తున్నారు. అవగాహన శక్తి ఉండడంతో తాను సృష్టించినది తాను ఒక్కటే అన్న విషయం తనకు తెలుసు. ఆత్మకి తెలుసు తను ఇదంతా సృష్టించాలని. ఆ సృష్టికర్తకి తెలుసు ఇదంతా తనే సృష్టించాడని. ఈ యొక్క విశ్వాత్మకి తెలుసు. ఆ విశ్వాత్మ ప్రతి దాంట్లోనే ఉన్నాడు. కాబట్టి ఆ అవగాహన శక్తి అనేది దానికి ఉంటుంది. తాను సృష్టించింది ఒక్కటే అని ఆ సృష్టికర్తకు తెలుసు. ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడమే కదా. ఇప్పుడు సపోజు మనం చూసుకుందాం, మనం ఏదైనా ఒకదాన్ని ఇష్టపడతాం, ఒకదాన్ని ఇష్టపడం. ఇదంటే ఇష్టం, ఇది ఇష్టం లేదు, అలా ఇలా ఉంటుంది. ఇదంటే నాకు సుఖం, ఇదంటే నాకు సంతోషం, ఇదంటే దుఃఖం, ఇదంటే నాకు బాధ అని చెప్తుంటాం. లేదంటే ఇప్పుడు కాలాలు ఉంటాయి, నాకు వర్షాకాలం అంటే ఇష్టం, వేసవికాలం అంటే ఇష్టం లేదు, ఇలాగనమాట. ప్రతిదాన్ని మనం విభజన చేస్తూ ఉంటాం, వ్యతిరేకిస్తాం. కానీ మనం ఎప్పుడైతే అలాగా సృష్టికర్త సృష్టించిన దాన్ని తిరస్కరిస్తే మొత్తం సృష్టికర్తనే తిరస్కరించినట్లు చెప్తున్నారు. అంటే ఆ సృష్టికర్త ఎక్కడున్నాడు? మన లోపలే కదా ఉన్నాడు, విశ్వాత్మ. మరి ఆ విశ్వాత్మని మనం తిరస్కరించినట్లే మనల్ని మనం తిరస్కరించుకుంటున్నట్లే. వ్యతిరేక భావన అనేది ఉండకూడదు, ఘర్షణ అనేది ఉండకూడదు. మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనను తాను తిరస్కరించడం. కనుక ఎప్పటికీ దాని సంకల్పం, ఉద్దేశం ఒక్కటే. కాబట్టి ఎప్పటికీ కూడా ఆ విశ్వాత్మ యొక్క సంకల్పము, ఉద్దేశ్యము ఒక్కటే, ఏకత్వం, అంతా ఒకటే అనే స్థితిలో ఉంచటం. ఏదైనా కానీ అన్నింట్లోనే ఆ సృష్టికర్త విశ్వాత్మ ఉన్నాడు, అన్నింట్లోనే ఉన్నాడు అంతే చెప్పి మన అవగాహన అర్థం చేసుకోవాలి.
మనిషి మాట జల్లెడ. మనిషి మాట దేవుడి మాట ఒక మోస అయితే, మోస అంటే అన్నింటిని కలుపుకుపోతుంది. దేవుడి మాట ఫస్ట్ మనం చెప్పుకుని దేవుడి మాట మోస. మోస అంటే అన్నింటినీ కలుపుకుపోతుంది. అది యోగ్యత ఉందని ఒకదాన్ని ప్రత్యేకంగా చూడడం, స్వీకరించడం, పనికి మాలిందని వదిలేయడం, అది ఏమీ ఉండదు. అది దేవుడి మాట అలా ఉంటుంది. కానీ ఇక్కడ మనిషి మాట, దేవుడు కాకుండా నేను అంటే ఆత్మ, భగవంతుడు అని అనుకున్నప్పుడు మనం అలా ఉంటాము. మనిషిగా అనుకుంటే నేను మనిషిని, నేనంటే ఈ శరీరమే, నేనంటే మనస్సే, నేనంటే నా ఆలోచనలు అని మనం ఎప్పుడైతే ఈ పరిమితమైన ఆలోచనలతో, పరిమితమైన భావాలతో, పరిమితమైనటువంటి అనుభూతులతో మనం ఉండిపోతామో అప్పుడు జల్లెడ పడతాం, తీర్పులు చెప్తూ ఉంటాం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా ఉండాలి, అలా ఉండకూడదు కదా, ఇది మంచి చెడు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇలా అన్నమాట. మనం జల్లెడ పడుతుంటాం. అంటే ద్వంద్వత్వాలు. తాను సృష్టించిన దానితో అది తలపడుతుంది. మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే ఈ ద్వంద్వత్వంతో కూడుకుని ఉంటాయి కదా. అంటే ద్వంద్వత్వంలో ఏముంటుంది, అయితే మంచి వైపైన ఉంటాం, లేదంటే చెడు వైపు ఉంటాం, లేదంటే అలా ఇలా అనమాట, ఏదో ఒక వైపు ఒరిగి ఉంటాం. మనం సృష్టించిన దానితోనే తలపడుతుంది మనిషి మాట. తాను సృష్టించిన దాంతో తలపడుతుంది, అది తలపడుతుంది. దీనిని మిత్రుడు అని ఎన్నుకోవడం, దానిని శత్రువు అని తృణీకరించడం అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. మనిషి మాట ఎలా ఉంటుందంటే వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా మిత్రులు, అలాగా వేర్పాటువాదం ఉంటుంది అని చెప్తున్నారు. తరచుగా నిన్నటి స్నేహితుడు నేటి శత్రువుగా, నేటి శత్రువు రేపటి మిత్రుడుగా మారుతూ ఉంటారు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అంత మార్పు అనేది సహజం కాబట్టి అలా మారిపోతూ ఉంటారనమాట. శత్రువు మిత్రుడుగా, మిత్రుడు శత్రువుగా మారిపోతూ ఉంటారు. ఆ విధంగా మనిషి తన మీద తానే క్రూరమైన, నిష్ప్రయోజనమైన యుద్ధాన్ని సలుపుతాడు. మనిషి తన మీద తానే క్రూరంగా ప్రవర్తిస్తూ ప్రయోజనం లేని యుద్ధాన్ని సలుపుతాడు. ఎందుకని? ఒక రాగద్వేషాల్లో, ద్వంద్వత్వంలో ఉండి అతడి సృష్టి రెండూ ఒకటేనని, శత్రువుని నిరాకరించడం అంటే స్నేహితుడు నిరాకరించడమేనని తెలియచెప్పే పరిశుద్ధ ఆత్మ అతనిలో లేకపోవడమే ఆ యుద్ధానికి కారణం. ఇక్కడ ఆ పరిశుద్ధ ఆత్మశుద్ధి అనేది ఉండాలి. ఆత్మను శుద్ధి చేసుకుంటే హృదయాన్ని కానీ మన భావాలు, మనం ఏదైతే ఎదుటి వాళ్ళ గురించి భావిస్తున్నాం కదా, ఆ భావనల్ని మనం శుద్ధి చేసుకుంటే, మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే అప్పుడు మనకి అన్ని హృదయాలతోని మనకి ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. అన్ని హృదయాల్ని మనం వినగలుగుతాము. అంతా ఒకటే, అంతా అన్నింటిలోనే ఆ విశ్వాత్మ, సృష్టికర్త ఉన్నాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఆ పరిశుద్ధాత్మ మన లోపల ఉండాలి అంటే నేను ఆత్మనని తెలుసుకోవాలి, ధ్యాన సాధన చేయాలి, ధ్యానంలో ఆత్మతో అనుసంధానం అవ్వాలి, మన మనస్సును శుద్ధి చేసుకోవాలి, చిత్తం శుద్ధి చేసుకోవాలి, ఇంకా మన అహాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంద్రియాలు మన కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆహార నియమాలు పాటిస్తూ ఇవన్నీ మనం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. అవగాహన శక్తి పెరుగుతుంది. మన గ్రహణ శక్తి అనేది ఉంది మన లోపల. ఆ భగవంతుడిలో ఉన్నటువంటి, సృష్టికర్తలో ఉన్న అన్నీ ఆయన శక్తియుక్తులన్నీ మన లోపల ఉన్నాయి కదా. మరి అవి మనం తెలుసుకోవాలంతే. వాటిని మనం వాటితో అనుసంధానం అవ్వాలి. మన లోపల ఉన్నటువంటి ఈ సంస్కారాలు ఇవన్నీ శుద్ధి చేసుకుంటే, ఆత్మను, మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, మనస్సు శుద్ధి చేసుకుంటే అన్నీ కూడాను చక్కగా మనకి ఆ ఆత్మతో అనుసంధానం అవుతుంది. పరిశుద్ధ ఆత్మగా లేకపోవడం వల్ల ఈ యుద్ధం, మనకి యుద్ధం. శత్రువు మిత్రుడు అన్న రెండు పదాలను సృష్టించింది అతడు నేనే. ఆ నేను అంటే ఏ నేను? ఆ పరిశుద్ధాత్మ కాదు. ఇక్కడ అహా అనే నేను, మనస్సు, నువ్వు వేరు నేను వేరు అని చెప్పేసి చెప్తుంది. భగవంతుడు వేరు నేను వేరు అని చెప్పేసి, నాది నేను అని. ఆ చెడు అని అయిష్టతతో మీరు వేసిన దానిని మంచి అని వేరొకరు స్వీకరిస్తారు. ఎవరినైతే వీడు నా శత్రువు, వీళ్ళు మంచి వాళ్ళు కాదని వదిలేస్తారు, ఆ మనుషుల్ని వేరొకళ్ళు స్నేహితులుగా చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు.
కదా. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒకే లైన్లో. ఇప్పుడు మధ్యలో ఉన్నవాడిని ఫస్ట్ వదిలేస్తాడు అనుకో, ఆ తర్వాత ఆ మూడోవాడు మధ్యలో ఉన్నవాడిని లాక్కెళ్ళి చక్కగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారనమాట, సంతోషంగా. అలాగా ఒకే వస్తువు ఒకేసారి రెండుగా విరుద్ధమైనదిగా కాగలదా అంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకరితో మిత్రుడిగా ఒకరితో శత్రువుగా ఎలా ఉండగలడు? అలా ఏమీ లేదు. అది మన భ్రమే అని చెప్తున్నారు. భ్రమ అని చెప్తున్నారనమాట. ఒకే వస్తువు ఒకేసారి రెండుగా విరుద్ధమైనవిగా కాగలదా? అది మంచి కాదు, చెడు కాదు. కానీ మీలోని నేను దానిని చెడుగా చేసింది, వేరొక నేను దాన్ని మంచిగా చేసింది. మన లోపల నేనే అది నువ్వు చెడు అని చెప్పేసి ఒక వ్యక్తిని మనమే ఆ ముద్ర, ఆ ఇమేజ్ వేసేసి, ఆ ముద్రలు వేసేసి వదిలేస్తుంటాం అన్నమాట. కానీ వేరొకరు నేను వాళ్ళని నువ్వు చాలా గొప్ప, నువ్వు చాలా పవిత్రం, నువ్వు చాలా మంచి అని చెప్పేసి ఆ వ్యక్తిని చక్కగా వాళ్ళు స్వీకరిస్తారు, అంటే స్నేహితులుగా. కాబట్టి అంటే ఇక్కడ శుద్ధి చేసుకోవాల్సింది ఏంటి? మన భావనలు, ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి ఆ భావాలు, ఎలా భావిస్తున్నాం, ఆ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నాం, ఎలాంటి ముద్రలు వేస్తున్నాం, ముద్రలు, ఇమేజెస్. కాబట్టి అవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి ఆ లోపమే ఎదుటి వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉందని అక్కడ తెలుసుకుని మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనమే క్లీన్ చేసుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మన ఆత్మను మనమే శుద్ధి చేసుకోవాలి. సృష్టించగలిగినది నాశనం చేయగలదని నేను చెప్పలేదా అంటున్నారు. మనం ఏదైతే సృష్టించామో ఇది చెడు, ఇది మంచి అని అన్నింటినీ తీసి పడేసి చక్కగా మంచి లేదు, చెడు లేదు, అంతా ఒక్కటే అనుకొని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒక శత్రువుని ఎలా సృష్టించగలరో అలాగే నాశనం చేయగలరు. ఒక శత్రువుని మిత్రులుగా కూడా చేసుకోగలరు, లేదా స్నేహితులుగా మళ్ళీ సృష్టించగలరు. ఆ వ్యక్తిని స్నేహితులుగా కూడా చేసుకోవచ్చు. దానికి నేను దాన్ని చెడుగా చేసింది, వేరొక నేను మంచిగా చేసింది. ఒక మోస కావాలి, అవగాహన శక్తి ఉంటేనే అది సాధ్యం. ఒక మోస అనేది కావాలి, అన్నింటినీ కలుపుకోపోయే ఒక ఏకత్వ భావన అనేది మనలో కావాలి, ఒక హృదయ శుద్ధి కావాలి. ఆ అవగాహన శక్తి ఉంటేనే అదంతా సాధ్యం. అన్నింటినీ కలుపుకుపోవడం అనేది, అవగాహన శక్తి అనేది మనలో ఉండాలి. మనం ధ్యానం చెప్తూ ఉంటాము, ఎంతోమంది వినరు, ధ్యానం చేయట్లేదు అంటే సాధన అనేది ఎక్కువగా చేసుకోరు, అన్నీ ఏదైనా జ్ఞానాన్ని సంపాదించుకోరు. ఎంతసేపు వాళ్ళ కష్టాలు మనకి చెప్తూ ఉంటారు అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఇంకా టైం రాలేదు. వాళ్ళు శైశవాత్మలో, బాలాత్మలో, యవ్వనాత్మలో ఏ ఆత్మస్థితిలో ఉన్నారో అది మనకి తెలుస్తుంది. వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ కోరికలు, ఆకర్షణలు, ఆశలు బట్టి తెలిసిపోతుంది. భయాలు అవన్నీ ఉంటాయి కదా మనిషిలో. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళపైన దయ, కరుణ చూపించేసి వాళ్ళని అలా వదిలేయాలి తప్ప వాళ్ళకి ముద్రలు వేయకూడదు అనమాట. తీర్పులు చెప్పకూడదు, వాళ్ళ మీద వదిలేసి వాళ్ళని ఎక్కువగా ఆత్మజ్ఞానం వైపు, జ్ఞాన సంపద, ఆత్మజ్ఞానం అని చెప్పేసి వాళ్ళని బాధ పెట్టకుండా సేవలు చేయించవచ్చు. సేవలు ఏదో ఒక పని చెప్తూ అలా పాంప్లెట్లు పంచడమో, లేదంటే ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలా స్లోగా చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళేం పనికి మాలిన వాళ్ళు అని వాళ్ళని తీసి పారేయకుండా చక్కగా ఒక పిరమిడ్ ఉందనుకోండి, పిరమిడ్ దగ్గర ఎంతో వర్క్ ఉంటుంది. ప్రతి మనిషి అక్కడ అవసరమే కదా, అక్కడ ఎన్నో పనులు ఉంటాయి. అలా ప్రతి పనిలోనూ ఒక్కొక్క మనుషులు ఉంటారు. అలానే అక్కడ ఎవరు కూడా పనికిరాని వాళ్ళు కాదు కదా, అందరూ పనికొచ్చిన వాళ్ళే. ఒక ఆశ్రమం ఉందంటే అక్కడ మొక్కలు వేయడం నుంచి అక్కడ ఎన్నో పనులు ఉంటాయి. బోధకుడు ఉండాలి, ఆ బోధనలు వినేవాళ్ళు ఉండాలి, మరి అందరూ ఉండాలి కదా. పని ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు ఉండాలి. అందరూ కూడా దానికి ఎంతోమంది కలయిక అనేది ఉంటేనే అది జరుగుతుంది, ఒక ఆశ్రమం అనేది నడుస్తుంది. మరి ఇక్కడ మనం వేర్పాటువాదం అనేది పెట్టామనుకోండి, వీళ్ళు పనికిరారు, వీళ్ళు పనికిరారు అని, అప్పుడు అక్కడ పని జరుగుతుందా? జరగదు కదా. ఎవరి పని వాళ్ళే కదా చేయాలి. అలా అన్నమాట. దీనికి ఎంతో ఒక మోస కావాలి అంటే కలుపుగోలుతనం కావాలి, కలుపుకుపోవడం అనేది ఉండాలి, అవగాహన శక్తి ఉండాలి. అవగాహన అంటే అందరూ ఉండాలి, వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళకి ఆ పనే చెప్పాలి అని.
ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి గంటలు గంటలు సాధన చేయండి, లేదంటే ఆత్మజ్ఞానం ఇంత ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ముందు కూర్చోబెట్టి చెప్పినా వాళ్ళ సోల్ తీసుకోలేదు. అంతే కదా, స్టార్టింగ్ జన్మల్లోనే అంత తీసుకోలేదు. వాళ్ళకి ఏవో చిన్న చిన్న పనులు చెప్పేసి పనులు చేపించడం. పత్రిస్తారు అలాగే కదా, అందరికీ పాంప్లెట్లు పంచండి అంటారు, ఇంకా ఎన్నెన్నో అన్నదానాలు చేయడం, ఇవన్నీ చక్కగా ఏదో ఒక సేవా మార్గంలో కూడా అలాంటి ఆత్మలు ఉంటారు. అందరూ బోధించలేరు కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, దేనికోసమైనా ప్రార్థన అంటూ చేస్తే అది ఒక్క మీ అవగాహన శక్తి కోసమే చేయండి అంటున్నారు మెర్దద్. నాకు అవగాహన శక్తి పెరగాలి, హయ్యర్ అండర్స్టాండింగ్ అనేది రావాలి అని మనం అనుకోవాలి. అంతే తప్ప దేన్ని కూడాను మనం ఇన్స్టెంట్గా ప్రతిదాన్ని మార్చలేము. రాత్రికి రాత్రి ఎవరు మారలేరు. ఏది అంత మారిపోదు, అన్నీ ఉంటాయన్నమాట. ఒక సినిమా ఉందంటే ఎన్నో పాత్రలు ఉంటాయి కదా. ఈ నాటక రంగం, భూమి అనేది ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో ఎంతోమంది పాత్రధారులు ఉంటారు, ఎన్నో నాటకాలు ఉంటాయి, ఎన్నో డ్రామాలు ఉంటాయి. ఎవడి గోల వాడిది, ఎవడి ఆత్మ ఎదుగుదల వాళ్ళది, అవన్నీ ఆత్మస్థితులు వేరు. ఇవన్నీ ఈ అవగాహన అనేది మనకు రావాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము. జల్లెడ పట్టేవారుగా కాకండి మీరు. జల్లెడ పట్టి తీర్పులు చెప్పడం, ఇది మంచి ఇది చెడు అని మనం చెప్పే అధికారం కానీ మనకు లేదు. దేవుడి మాటే జీవితం. మన జీవితమే మన జీవితం ఇలా ఉందంటే మన దేవుడి మాట, అంటే ఆత్మ యొక్క మాటే ఈ జీవితం. ఆత్మ ఏదైతే కోరుకుంటుందో, ఆత్మ ఏదైతే చేయాలనుకుంటుందో అదే మన జీవితం. మన జీవితాన్ని మనం ప్రేమించాలి, స్వీకరించాలి, గౌరవించాలి, హాయిగా దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. మన జీవితాన్ని విభజించడానికి వీలు లేకుండా అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేసే మోస జీవితం అది. ఇక్కడ దేన్ని విభజించడానికి వీలు లేదు. ప్రతి దానికి ఒక దాని మీద ఒకటి ఆధారపడే ఉంటుంది. ఒక మనిషి ఆధారం ఇంకొక మనిషి మీద ఉంటుంది. ఆధారపడకుండా ఎవరు ఉండరు కదా. కాబట్టి అందరూ కావాలి. ఒక మోస అన్నింటినీ కూడా అలా అల్లుకుపోతూ ఉండాలి అని చెప్తున్నారు. అన్నీ సమతూకంలో సృష్టికర్తకి యోగ్యతకి తగినట్లుగా పవిత్రయం ఉంటుంది. అన్నీ సమతూకంలో ఉంటాయి. అన్నీ కూడాను ఒక సమతూకం అంటే, ఇప్పుడు ఒక తక్కెడ ఉందనుకోండి, ఆ తక్కెడ రెండు వైపులా ఆ తక్కెడ అవి ఉంటాయి కదా, త్రాసులో రెండు తక్కెడలు ఉంటాయి కదా, రెండు వైపులా కూడాను ఆ సృష్టికర్తకి యోగ్యతకి తగినట్లుగా పవిత్రయం ఉంటుంది. ఆ సృష్టికర్తకి యోగ్యత అనేది అందరూ ఇక్కడ యోగ్యత కలవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే, అందరూ సృష్టికర్తలే, అందరూ భగవంతుళ్ళే. అన్నీ కూడా మనుషులనే కదా, అన్ని జీవులు, సకల ప్రాణికోటి కూడా అన్నీ కూడా. కాబట్టి ఆ పవిత్రం అన్నింట్లోనే ఉంది. ఆ పవిత్రం అంటే ఏంటి? శూన్యత, మహాశూన్యత ఉంది. అంటే ఆ మూల చైతన్యం ఉంది అన్నింట్లోని, అన్ని పదార్థాల్లో ఉంది, అన్ని జీవుల్లో ఉంది. వృక్షజాతి, జంతుజాతి, ఇంకా మనుష్య జాతిలో అన్నింట్లో ఉంది పవిత్రయం. మహాశూన్యత ఉంది. ఆత్మ అనే సృష్టి భగవంతుడు ఉన్నాడు. తర్వాత గ్రహణ శక్తి, అవగాహన శక్తులు అన్నీ ఉన్నాయి మన లోపల. ఆ సృష్టికర్తకి యోగ్యతకి తగినట్లుగా పవిత్రయం ఉంటుంది. అందరిలోనే అంతా ఉంది, అంతా ఒకటే, అంతా కూడా సమానమే, అంతా అద్భుతమే అని మనం ఇప్పుడు అర్థం చేసుకుని అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాము. అది మీ యోగ్యతకు ఎంతో ఎక్కువగా మించి ఉండాలి. అలా మీరు అర్థం చేసుకోవాలి అంటే అంత అవగాహన శక్తి మీకు కావాలంటే, అంత అవగాహన అది కావాలంటే మీ యోగ్యతకు ఎంతో ఎక్కువగా మించి ఉండాలి అంటున్నారు. అది మీ యోగ్యతకు మించి ఉండాలి. అంటే ఈ పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన భావనలు, పరిమితమైనటువంటి కాకుండా అపరిమితమైన ఆ హృదయాన్ని విస్తరింపు చేసుకోవాలి. మనం ఎంతో బ్రాడ్ మైండ్ ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి. అన్నింటినీ గ్రహించాలి, అన్నింటినీ అవగాహన చేసుకునే శక్తి మన లోపల పెంచుకోవాలి. అది మన యోగ్యతకు ఎంతో ఎక్కువగా మించి ఉండాలి. ఇప్పుడున్నది కాకుండా ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎంతో సాధన, ఎంతో సేవ, ఎంతో చేసినప్పుడు అదనేది మనకి అవగాహన శక్తి పెరుగుతుంది, అది ఇవ్వబడుతుంది. ఆ గ్రహణ శక్తి, అవగాహన శక్తి. జల్లెడ పట్టేవారుగా కాకండి, తీర్పులు చెప్పకండి. అన్నింటినీ కూడాను మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలంటే, ఎంతగానో వ్యాపించాలి అంటే అంతా చుట్టుకుని ఉండాలి. అంటే
మిమ్మల్ని ఇముడ్చుకోగల జల్లుడే దొరకకూడదు అంటున్నారు. మీరు తీర్పులు చెప్పకండి. ఇంకా మీరు ఎంత ఎత్తుకు ఎదగాలంటే, మీ ఆత్మ ఎంతో ఎత్తుకు ఎదగాలంటే, పురోగమనం వైపు వెళ్ళాలంటే, ఆ ఏకత్వాన్ని దర్శించాలంటే, ఏకత్వంలో జీవించాలంటే, ఏకత్వంతో అన్నింటినీ కలుపుకుపోవాలంటే ఎంతగానో వ్యాపించాలి. అందరితోని అన్నింటిలోని మనం చక్కగా కలిసిపోయి ఉండాలి. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను ఒకటి అంటూ చెప్పుకుంటూ అలా కాదు. లోపల మన హృదయంలో భావన మార్చుకోవాలి. మన హృదయంలో భావన మార్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితము ఆ దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితము భగవంతుడిదే. భగవంతుని యోగ్యతకు తగినట్లుగా ప్రతి ఒక్కరి జీవితం ఉందని చెప్పేసి అర్థం చేసుకొని, మన జీవితాన్ని మనం ప్రేమించుకొని అర్థం చేసుకొని, అప్పుడు అన్నింటితో మనం వ్యాపించాలి. అన్నింటితో మనం కలుపుకొని పోవాలి, చుట్టుకుపోవాలి అంటున్నాను. అన్నింటిని చుట్టుకొని ఉండాలి అంటే మిమ్మల్ని నిమిడ్చుకోగలిగే జల్లెడే దొరకకూడదు అంటున్నారనమాట. అంటే మన లోపల ఇంత కూడా తీర్పులు చెప్పే గుణం అనేది ఉండకూడదు, తీసేయాలి. ఏకత్వంలో ఉండాలి. అంతా ఒకటే, అంతా నేనే అంతా అని చెప్పేసి జల్లెడ పట్టేవారుగా కాకండి. దేవుడి మాట, దివ్య పదం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది. తీర్పులు చెప్పకండి. దేవుడి మాట అంటే ఆత్మ యొక్క మాట, అంటే భగవంతుడి యొక్క మాట ఏదైతే ఆ విశ్వాత్మలు, ఆ సృష్టికర్తలు ఏదైతే ఉందో మన ఆత్మలోకి అది వస్తుంది. ఆత్మలో ఏది ఉందో మన ద్వారా అది జరుగుతుంది. మాట్లాడుతూ ఉంటారు కదా. దివ్య పదం గురించి, ఆ దివ్యత్వం మాట్లాడే ఆ దివ్య పలుకుల గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది అంటున్నారు. ఆ దివ్య సంభాషణలు మనం చేయగలిగితే, ఆ దివ్య సంభాషణలు మనం వినగలిగితే, దివ్య శ్రవణాలు, ఆ దివ్యత్వాన్ని మనం సందర్శించగలిగితే, దివ్యత్వంతో మనం అనుభూతి చెందగలిగితే, ఆ దివ్యత్వాన్ని మనం అనుసంధానమైనట్లయితే, ఆ దివ్యత్వంతో మనం ఉండగలిగినట్లయితే అప్పుడు మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది అంటున్నారు. ఆ దివ్యత్వంతో పూర్తిగా మనం అనుసంధానం అయిపోయి ఉంటేనే ఆ దివ్యత్వంతో కూడిన మాటలు మనకి వస్తాయి అని చెప్తున్నారు. మీ మాట మీకు తెలిసినప్పుడు జల్లెడను తగలబెట్టండి. మీ దివ్యత్వంతో కూడిన మాటలు మీరు తెలుసుకోగలిగినప్పుడు మీ తీర్పులు చెప్పే గుణాన్ని తీసేయండి అంటున్నారు. ద్వంద్వత్వపు మాటలు మాట్లాడొద్దు, అంతా ఒక్కటే అని చెప్తున్నారు. వాస్తవానికి మీ మాట దేవుడి మాట ఒక్కటే, కానీ మీ మాట ఇంకా తెరల చాటున ఉంది. మీ మాట దేవుడి మాట ఒకటే, కానీ ఇంకా మీ మాట ఈ యొక్క తెరలు ఉన్నాయి కదా, మనస్సుపై వేసుకున్నటువంటి ముసుగులు, అవి తొలగించాలి. నాది నేనే అనే ముసుగులు తొలగించుకుంటే ఆ దివ్యత్వపు మాటలు, ఆ సంభాషణలు మన నోటి ద్వారా వస్తాయి అని చెప్తున్నారు. మన నోటి నుంచి వచ్చే ఆ మాటలన్నీ దివ్య పలుకులు, దివ్య సంభాషణలు మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు అని చెప్తున్నారు. మీ తెరలను తొలగించండి. మనకున్నటువంటి మనసుపై ఉన్నటువంటి పొరలు తొలగించుకోవాలి, మాయ తొలగించుకోవాలి. నిర్ణయించబడని కాలం, కొలవబడని సువిశాల చరాచర విశ్వం దేవుడి మాట. ఈ కాలం అనేది ఏమీ ఇక్కడ లేదు, అసలు కాలం అనేదే లేదు. అంతా ఉన్నదేంటి? ఈ దివ్యత్వము ఈ క్షణంలో ఉంది. ఈరోజు ఎంతో దివ్యత్వాన్ని మనకి, ప్రతి క్షణము దివ్యత్వాన్ని మనకు రుచి చూపిస్తుంది. ఆ దివ్యత్వంలో మనం ఉండాలి. ఆ దివ్యత్వాన్ని మనకి అనుభూతి చెందేలాగా ఈ క్షణం అంతా ఉంది. ప్రతి క్షణం ఒక అద్భుతమే. కాబట్టి ఆ కొలవడానికి వీలు కానటువంటి ఆ కాలాన్ని వదిలేయండి. సువిశాల చరాచర విశ్వం దేవుడి మాట. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతీది కూడాను ఆ భగవంతుని యొక్క మాట అని చెప్తున్నారు. ప్రతీది, ఒక కోయిల కూతైనా, ఒక పక్షి గానమైన, ఏదైనా కానీ, కోయిల గానమైన, పక్షి కూతలైనా, ఏవైనా కానీ భగవంతుడి మాట వేసి ఇక్కడ ప్రతీది ఇంట్లో విశ్వాత్మ భగవంతుడు ఉన్నాడు. ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు అని ఆ దివ్య సంభాషణలు మనం వినగలగాలి, మాట్లాడగలగాలి. ఆ హృదయం అనేది ఎంతో శుద్ధిగా ఉండాలి. ప్రతి ఒక్క హృదయంతో మనం అనుసంధానం అవ్వాలి. ఆ దివ్య ప్రేమను మనం చవి చూడాలి. ఆ దివ్య ప్రేమను అన్నింటితో మనం కలుపుకొని పోవాలి. దేవుడితో మీరు కలిసి లేని సమయం అంటూ ఉందా అంటున్నారు. భగవంతుడితో మీరు కలిసి లేని సమయం అంటూ ఒకటి ఉందా? లేదు కదా. మనం ఎప్పుడు కూడా నా భగవంతుడితోనే కలిసి ఉన్నాం. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అందరిలో ఉన్న భగవంతుడితోనే మనం కలిసే ఉన్నాం. మనలో ఉన్న భగవంతుడితో, అన్నింట్లో ఉన్న అన్ని జీవుల్లో ఉన్న ఆ చీమలోని, పుట్టలోని, చెట్టులోని, ఆ పాములోని,
అన్నింట్లో ఉన్న దివ్యత్వంతో మనం కలిసే ఉన్నాం. దేవుడిలో మీరు లేని స్థలం ఏదైనా ఉందా? ఆ భగవంతుడిలో మనం లేని స్థలం అంటే ఏదైనా ఉందా? మనం అంటే ఎవరు? ఆత్మ కదా. ఆత్మ అనేది లేని స్థలం అనేది ఇక్కడ ఉందా? లేదు కదా. సర్వత్రా వ్యాపించి ఉంది ఆత్మ పదార్థం. అలాంటప్పుడు అనంతమైన కాలాన్ని గంటలలో, ఋతువులలో ఎందుకు బంధిస్తారు? అలాంటప్పుడు భగవంతుడు సువిశాల చరాచర ప్రపంచం బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు కదా. అప్పుడు ఎందుకు మనం ఈ పరిమితమైన నేను భూమికే చెంది ఉన్నాను, ఈ గ్రహమే నేను, ఇంకా అవన్నీ నేను కాదని వేరు చేసుకుంటూ ఇక్కడ ఒక కాలాన్ని టైంని పెట్టుకుంటూ రాత్రి పగలని లేదంటే ఈ కాలాలు ఇంకా గంటలు కింద మనం కాలాన్ని విభజిస్తాం, ఎన్నో చేస్తాం. అదంతా ఎందుకు? ఈ సువిశాల ప్రపంచమంతా, ఈ బ్రహ్మాండం అంతా, ఈ విశ్వమంతా కదా వ్యాపించి ఉన్నాం మనం. విశ్వాత్మలోనే కదా ఉన్నాం, మనలోనే విశ్వం ఉంది, మనమే విశ్వంలో ఉన్నాం కదా. అలాంటప్పుడు ఈ గంటల్లో ఈ ఈ టైం ఎందుకు పెట్టుకుంటారు? ఆ పరిమితమైనటువంటి కాలంతో ఎందుకు ఉంటారు? గతమని భవిష్యత్ అని ఈ పరిమితమైనటువంటి కాలాన్ని తీసేయండి. ఆ యొక్క ఋతువులు, వేసవికాలం ఋతువులు ఉంటాయి కదా, ఆ ఋతువులు కూడా తీసేయండి. కాలాలు, ఋతువులు అవన్నీ అవసరం లేదు అని చెప్తున్నారు. స్థలాన్ని అంగుళాల్లో, మైళ్ళలో ఎందుకు బంధిస్తారు? భూమిని మనం అంగుళాల్లో, మైళ్ళలో లేదా కిలోమీటర్లలో ఎందుకు అలా చేస్తారు? మొత్తం భూమండలం అంతా కూడా ఆ విశ్వంలోనే కదా ఒక భాగం. ఒక ఇసుక రేణువు ఎలా అయితే సముద్రంలోని ఒక ఎడారిలోని ఒక ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో ఒక ఇసుక రేణువు ఎలాగైతే ఈ గ్రహం అంతా ఆ విశ్వంలో కదా. కాబట్టి అందులో కలిపే ఉంది కదా, ఇదంతా కలుపుకుపోయి అల్లుకుపోయి ఉంది కదా. ఇప్పుడు చెట్లు ఉంటాయి పైకి, వృక్షాలు. ఆ వృక్షాలన్నీ కూడా భూమి లోపల అన్నీ కూడా ఒకదాంతో ఒకటి పెనవేసుకొని కలిసిపోయి ఉంటాయన్నమాట, మెర్జ్ అయిపోయి. చెట్లన్నీ చిన్న చిన్న ఈ గడ్డి మొక్క వేర్లతో సహా ప్రతి ఒక్క చెట్టు అన్నీ కూడా లోపల ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఒకదాన్ని హృదయంలో ఒకటి సేద తీరుతూ హాయిగా ఒకదాని నుంచి ఒకటి ఎన్నో పోషకాలు అన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఇవన్నీ కూడా నీరు కూడా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలకి ఆ నీరు అందిస్తూ ఉంటాయి ఆ వేర్లతో. ఇలా ఎంతో ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటూ ఆ ఏకత్వంలో ఆ వృక్షాలు ఆ భూమి లోపల ఉంటాయి కదా, ఆ భూగర్భంలో. మరి అలాగే మనం కూడా అంతే. ఈ చరాచర విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో ఆ విశ్వం ఒక విశ్వాత్మలో భాగం. మనలో విశ్వాత్మ ఒక భాగం. అన్నింటితో మనం కలిసిపోయి ఉన్నాం, అల్లుకుపోయి ఉన్నాం. ఎందుకు మరి ఈ భావనలతో వేరు చేసుకుంటున్నారు? ఆ ఏకత్వాన్ని ఎందుకు అనుసంధానమై ఉండట్లేదు? ఏకత్వంలో ఈ భూమిని కిలోమీటర్ల కింద లేదంటే ఈ భూమి ఎకరాల్లాగా ఇలాగ పంచుకుంటూ ఉంటాం, చిన్న చిన్న మొక్కలుగా అందరం ఇది నాది అని చెప్పేసి భూమిని విభజన చేస్తారు. ఎందుకు? అంతా కూడా నేనే కదా. ఎందుకు ఆ పరిమితమైన ఆలోచనలు, ఆ పరిమితమైనటువంటి నేను నాదులు అన్నీ తీసేయండి అని చెప్తున్నారనమాట. అన్నింటిలోనే మనం మెర్జ్ అయిపోయి ఉన్నాము, కలగలిసిపోయి ఉన్నాము. ఒక రేలాగా, ఒక భూమి లోపల ఉన్నటువంటి ఆ వేర్లులాగా, అన్ని చెట్లు వేర్లు, చిన్న చిన్న పిల్ల వేర్లు అన్నీ కలిపి ఎలా అయితే ఒకదాంతో ఒకటి అల్లుకుపోయి జడల్లాగా అల్లుకుపోయి హ్యాపీగా ఉంటాయన్నమాట. అలా మనం కూడా ఆ విశ్వాత్మలో కలిసిపోయి ఉన్నాం ప్రశాంతంగా. ఆ అవగాహన అది మన యోగ్యతకు మించి ఉండాలి. అలాంటి అవగాహన మనకు రావాలి అంటే, మన యోగ్యతకు మించి అంటే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి పిచ్చి తీర్పులు చెప్పడం, పిచ్చి పిచ్చి నేనులు తీసేసి పిచ్చి పిచ్చి ప్రేమల్లో నుంచి బయటకు వచ్చి వ్యామోహాలు ఇవన్నింటిలోంచి బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది అంతా నేనే కదా. ఇక్కడ నేను ఎక్కడ వేరుగా ఉన్నాను? అంతే కదా. అప్పుడు మనం భూమి మీద ఉంటే ఏంటి, ఆ విశ్వంలో ఇంకొక లోకంలో ఉంటే ఏదైనా ఒకటే కదా. మన భావన, మన దృష్టికోణం మారాలి. ఆ అవగాహన అనేది పెంచుకోవాలి. ఆ ద్వంద్వత్వపు ఆ యొక్క ఆలోచన తీసేయాలి. ఏకత్వంలో మనం ఉండాలి. ఇక్కడ భూమిని కూడా బంధిస్తామన్నమాట. ఇలాగా ఇది నాది అని చెప్పేసి. దేవుడి మాట పుట్టని అజనితమైన జీవితం కాబట్టి దానికి చావు లేదు. భగవంతుడి మాట అనేది అది పుట్టనో లేదు, దానికి పుట్టనో లేదు, చావు లేదు భగవంతుడి మాటకి. కాబట్టి దానికి చావు కూడా లేదు, అది జన్మించనే లేదు అని చెప్తున్నారు. దేవుడి మాట పుట్టని
అజనితమైన జీవితం కాబట్టి దానికి చావు లేదు. ఆ యొక్క ఆత్మకి అది ఆత్మ అనేది అది ఇప్పుడు పుట్టనో లేదు, చావునో లేదు, దానికి రెండూ లేవు, అది ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతమైన పదార్థం కాబట్టి దానికి చావు లేదు. మరి మీ జీవితం ఎందుకు చావు పుట్టుకలతో దుర్గమం అయింది అంటున్నారు. ఆ భగవంతుడికి మాట అయితే దానికి చావు పుట్టుకలు లేవు. నేను భగవంతుడు అనుకుంటే నాకు చావు లేదు, పుట్టుక లేదు, నేను ఎప్పుడూ ఉన్నాను అంతే. ఇప్పుడు ఈ గ్రహం మీద ఉంటాను, లేకపోతే ఇంకో గ్రహం మీద ఉంటాను, ఇంకొకడ ఎక్కడో ఒక చోట ఉంటాను కదా, ఏదో ఒక ఆత్మ అనేది ఏదో ఒక పదార్థంలో, ఏదో ఒక శరీరంలో. అప్పుడు దానికి చావు లేదు అనేది అవగాహన. కానీ ఇక్కడ నేను అనేది ఉంది కదా, నేను దేహమే అనుకున్నప్పుడు, నేను ఈ శరీరమే అనుకున్నప్పుడు, ఈ శరీరానికి ఎన్నో నేనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నప్పుడు దానికి ఆ యొక్క ద్వంద్వత్వం ఉంటుంది కదా, తీర్పులు చెప్తూ ఉంటాము, నమ్మకాల వ్యవస్థలు ఉంటాయి, ముసలితనం వస్తుంది, జబ్బులు వస్తాయి, ఫలానా టైంకని, చావు వస్తుందని, ఈ నమ్మకాల వ్యవస్థ, ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుందని, జబ్బులు వస్తాయని, చావు వస్తుందని, ఇంకా ఇలాంటి ఎన్నో నమ్మకాల వ్యవస్థల్లో కూరుకుపోయి, ఇంకా ఆహారం తింటేనే బలమని, లేదంటే ఇంకేదో తింటే ఇంకొక బలమని, ఇలాంటి నమ్మకాల వ్యవస్థలు ఉన్నప్పుడు ఆ ద్వంద్వత్వంలోని మనం ఎన్నో ఒక పరిమితమైనటువంటి సంకుచితత్వంలో కుచించుకుపోయి ఉండటం వల్ల కుదించుకుపోయి ఉంటాం కదా. మరి ఆ ఏకత్వ భావన అనేది లేనప్పుడు అప్పుడు ఆ యొక్క చావు పుట్టుకలు జనన మరణ చక్రంలో చిక్కుకుపోయి మళ్ళీ జన్మలెత్తుతూ మళ్ళీ ద్వంద్వత్వంలోని మళ్ళీ ఆత్మగా ఎప్పుడైతే నేను ఆత్మనని ఎప్పుడైతే మనం ఆత్మ అన్వేషణ అనేది చేస్తామో అప్పుడు ఆ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడతాము, చావు పుట్టుకల నుంచి బయటపడతాము, ఈ వృద్ధాప్యాలు, ఈ యొక్క నమ్మకాల వ్యవస్థలో నుంచి బయటపడతాం, మూఢనమ్మకాలు అన్నింటి నుంచి బయటపడతాం. దేవుడి శక్తితో, దేవుడి జీవంతోనే కదా మీరు జీవిస్తున్నది. మరి ఆ ఆత్మ అనే భగవంతుడు లోపల ఉన్నాడు కదా, ఆ ఆత్మ అనే భగవంతుడు ఇంకా పూర్ణాత్మ, ఆ మహాత్మ, ఇంకా పరమాత్మ, ఆ యొక్క విశ్వాత్మ, అసలు ఆ మూల చైతన్యం నుంచి తీసుకున్న శక్తితోనే మనమంతా కూడా అక్కడి నుంచి వస్తుంది కదా శక్తి. అలాగా కాబట్టి మనం ఎందుకు మరి భగవంతుడి నుంచి వచ్చిన ఆ శక్తిని ఉపయోగించుకునే కదా జీవిస్తున్నాం అని చెప్తున్నారు. చావు అన్నది లేనిది, చావు అన్నదే లేనిది చావుకి మూలం కాగలదా? అసలు చావు అనేదే లేదు, ఆత్మకి అసలు చావు లేదు, అంతే కదా, ఆత్మకి చావు లేదు, కానీ చావుకి మూలం కాగలదా అంటున్నారు. ఈ చావుకి మూలం అనేది ఏముంది అసలు ఇక్కడ? ఆత్మకి చావు లేదు. మరి ఆత్మకి చావు లేకపోతే నేను చనిపోతాను అని ఎందుకు భయపడుతున్నాం? నాకు మరణం ఉందని ఎందుకు నమ్ముతున్నామంటే అజ్ఞానం. నేను ఆత్మను కాదు, నేను ఒక శాశ్వత పదార్థం కాదు అని మనం అనుకోవడం వల్ల, నేను ఒక శాశ్వతమైన ఆత్మ పదార్థాన్ని అనుకుంటే ఆ చావు అనేది దానికి మనం భయపడం. ఎందుకంటే అది చావు అనేది శరీరానికి మాత్రమే అని అర్థం చేసుకుంటాం. చావుకి మూలం కాగలడా భగవంతుడు అంటున్నారు. అంతే కదా, ఆత్మ అనేది చావుకి మూలం కాదు కదా, ఆత్మకు చావు లేదు. చావు అనేది దేనికి ఉంది? శరీరంకి ఉంది. చావు శరీరంకి ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. దేవుడి మాటలు అన్నీ ఉన్నాయి, దానిలో ఎలాంటి అడ్డంకులు ముళ్ళ కంచెలు లేవు. ఆ భగవంతుడి మాటలు అన్నీ ఉన్నాయి, కానీ అందులో ఎలాంటి అడ్డంకులు కానీ, అవరోధాలు కానీ, వ్యతిరేకత భావన కానీ, ఆ సంఘర్షణ కానీ, లేకపోతే ఇంకా అవేమీ ఉండవంట. ముళ్ళ కంచెలు ఉండవు, కంచెలు వేసుకోవడం అనమాట. అంటే నేను వేరు నువ్వు వేరు, వర్గాలుగా ఇలాగా అన్ని కంచెలు వేసుకోవడం. మరి మీ జీవితం అడ్డంకులతో కంచెలతో ఎందుకు బీటలు వారింది? మరి మీ జీవితం అనేది ఎందుకు ఈ సంఘర్షణలతోని అడ్డుగోడలు కట్టుకుంటూ, కంచెలు వేసుకుంటూ, గోడలు కట్టుకుంటూ ఎందుకు ఇలా బీటలు వారింది అని చెప్తున్నారు. మీ రక్త మాంసాలు మీ ఒక్కరివే కాదు, భూమి ఆకాశాల ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే వచ్చిందో తిరిగి అక్కడికే చేరుతుంది. మీ రక్త మాంసాలు అనేవి మీ ఒక్కరివే కాదు, ఆ రక్త మాంసాలు భూమి ఆకాశాల ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే వచ్చిందో తిరిగి అక్కడికే చేరుతుంది అంటున్నారు.
మీతో పాటు లెక్కకు మించిన చేతులు అందులో మునిగి ఉన్నాయి. మన ఈ యొక్క ఈ మన అంటే మన శరీరం అనేది మనది ఒక్కరిదే కాదు అని చెప్తున్నారు. ఇందులో ఎంతోమంది చేతులు, లెక్కకు మించిన చేతులు అందులో మునిగి ఉన్నాయి అంటున్నారు. అంటే ఇక్కడ మన ఎంతోమంది ఆ యొక్క దేవుళ్ళు అంటే 33 కోట్ల దేవతలు సదనంబు దేహంబు అంటారు. ఎంతోమంది వాళ్ళ యొక్క చేతులు ఈ దేహాన్ని తయారు చేశాయన్నమాట. భగవంతుడి చేతులు, అందరూ భగవంతుడిలే కదా, మరి అందరు చేతులు తయారు చేస్తేనే ఇదొక దేహం అనేది తయారైందనమాట. ఈ దేహం అనేది మీ ఒక్కరిదే కాదు కదా, ఎంతోమంది చేతులు అందులో మునిగి ఉన్నాయి అంటున్నారు. ఈ రక్త మాంసాలను నీ ఒక్కరివే కాదు, ఆ భూమి ఆకాశం ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే వచ్చిందో తిరిగి అక్కడికే చేరుతుంది అంటున్నారు. భూమి లోపల నుంచి ఈ యొక్క భూమి తత్వం ఉంది, ఆకాశం నుంచి ఆకాశతత్వం మన లోపల ఉంది, శూన్యత అనేది ఉంది, ఇంకా అన్ని సూర్యకాంతి అన్నీ కూడా మన లోపల ఉన్నాయి కదా. మీ కళ్ళల్లో ఉన్న కాంతి మీ ఒక్కరిదే కాదు, మీతో పాటు సూర్యకాంతిని పంచుకునే వారందరిది. మన కళ్ళల్లో ఉన్న కాంతి ఏదైతే ఉందో అది మన ఒక్కరిదే కాదు కదా, ఎన్నో మంది కళ్ళు ఈ కాంతిని సందర్శిస్తూ ఉన్నాయి కదా. అది నాలో ఉన్న కాంతి వల్లనే మీతో పాటు సూర్యకాంతిని పంచుకునే వారందరిది. నాలో ఉన్న కాంతి వల్లనే కాకుండా మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోగలవు అంటున్నారు. నాలో ఉన్న కాంతిని వల్లనే కాకుండా మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోగలవు అంటున్నాయి అన్నమాట. మనలో ఉన్నటువంటి ఆ కాంతి వల్లనే కాదు, ఎదుటి వాళ్ళ లోపల ఉన్నటువంటి కాంతిని కూడా మన కాంతితో మనం చూడగలుగుతున్నాం అని చెప్తున్నారు. నన్ను ఏం చూసి తెలుసుకోగలరు, మీ కంటిలో నన్ను కనిపించేటట్లు చూసేది నా వెలుగే కదా అంటున్నారు. అందరి లోపల ఆ కాంతి అనేది ఉంది కదా. అలా నా కంటిలో మీరు కనిపించేది మీ వెలుగు వల్లనే అంటున్నారు. నేను చీకటినైతే నన్ను చూస్తున్న మీ కళ్ళు చిమ్మ చీకటే కదా అంటున్నారు. అది కాబట్టి ఇక్కడ చీకటి అనేది ఏమీ లేదు, అంతా వెలుగే. అందరూ కూడాను భగవంతుడులే, అందరూ ఆత్మ పదార్థమే, అందరిలో ఉన్నది ఆ దివ్యత్వమే, ఆ దివ్య ప్రేమే, ఆ విశ్వాత్మే అన్నింట్లోనే ఉంది. చీకటి అనేది ఇక్కడ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఆ అవగాహన అనేది మనం చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మీ గుండెల్లో ఉన్న ఊపిరి మీ ఒక్కరిదే కాదు, ఊపిరి పీల్చేవారందరూ, ఊపిరి పీల్చిన వారు మీ గుండెల్లో ఊపిరి పీలుస్తున్నారు. ఈ యొక్క హృదయం అనేది విశ్వాత్మ హృదయంతో కనెక్ట్ అయ్యి ఉంది. అన్ని హృదయాల్లోనే ఆ విశ్వాత్మ ఉన్నాడు. అన్ని హృదయాలతోని ఆ విశ్వాత్మ హృదయంతో అన్ని సంభాషణ చేస్తూ ఉంటాయన్నమాట హృదయాలు. మీ ఊపిరితిత్తులను గాలితో నింపుతున్నది ఆదాము ఊపిరి కాదా అంటున్నారు. ఆ యొక్క అవ్వ ఆదాము అంటాం కదా, ఆదాము అంటే ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త, ఆయన యొక్క ఊపిరే కదా మీ ఊపిరి కూడా అని చెప్తున్నారు. మీ గుండెలలో కొట్టుకుంటున్నది ఆదాము గుండె కదా, ఆ విశ్వాత్మ యొక్క గుండె కదా మన హృదయంలో కొట్టుకుంటుంది. ఆ విశ్వాత్మ యొక్క ఊపిరే కదా మన లోపల ఉన్నది. ఆ విశ్వాత్మ యొక్క దివ్య ప్రేమ, శూన్యత, ఆ అవగాహనలు, ఆ శక్తియుక్తులు అన్నీ మన లోపల ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మీ ఆలోచనలు మీ ఒక్కరివే కాదు, ఆ ఆలోచనలు తనవే అంటుంది అనంతమైన సమిష్టి ఆలోచన. అది ఆ ఆలోచన అనేది ఆ యొక్క విశ్వాత్మ యొక్క ఆలోచనది, మన ఆలోచన ఒక్కటే కాదు, అది ఆ విశ్వాత్మ నుంచి వచ్చినటువంటి ఆలోచన. విశ్వాత్మలో ఒక ఆలోచన వచ్చిందంటే మనలో ఆలోచన వచ్చింది, మనలో ఒక ఆలోచన వచ్చిందంటే అది విశ్వాత్మలోనే పుట్టింది అని, సృష్టికర్తలోనే పుట్టిందని మనం అర్థం చేసుకోవాలి. ఆ అనంతాన్ని మీతో పంచుకునే ఆలోచించే జీవులన్నీ అదే మాట అంటాయి. ఆ అనంతమైనటువంటి ఆ సృష్టిని, ఆ సృష్టికర్తని, ఆ ప్రేమని పంచుకునే ప్రతి జీవి కూడా, ఆలోచించే ప్రతి జీవి అదే మాట అంటాయి అంటున్నారు. మీ కళలు మీ ఒక్కరివే కావు, విశ్వమంతా మీ కళలు కంటున్నది. మీరు కళలు కంటున్నారు కదా, ఆ కళలు అనేవి మీ ఒక్కరివే కాదు, ఈ విశ్వమంతా ఆ యొక్క కళలు కంటుంది, ఆ కళల్లో, మన కళ్ళల్లో అని చెప్తున్నారు. అంటే విశ్వాత్మతో అందరం అనుసంధానం అయి ఉన్నాం. ఆ విశ్వాత్మ నుంచే అన్నీ కూడా ఆయనే మన లోపల నుంచి తొంగి చూసుకుంటున్నాడు తను అన్నింటినీ. ఆయనే కళలు కంటున్నాడు ఈ కళ్ళల్లో అన్నట్టు. మీ కళలు మీ ఒక్కరివే కావు, విశ్వం అంతా మీ కళ్ళల్లో కళలు కంటుంది.
మీ ఇల్లు మీ ఒక్కడి ఇల్లే కాదు, అది మీ అతిథి ఓ కీటకం, మీ అతిథి ఒక కీటకం, ఓ ఎలుక, ఓ పిల్లి, మీతో ఇంటిని పంచుకుని అన్ని జీవులది కూడా మీ ఇల్లు. కాబట్టి కంచెల విషయంలో జాగ్రత్త పడండి అంటున్నారు. ఈ ఇల్లు నాది మాత్రం అని చెప్పేసి మనం ఎన్నో చీమల్ని ఏమీ ఉంచాం కదా, అన్నింటినీ కూడాను ఆ యొక్క చిన్న చిన్న చీమలు, ఆ జీవుల్ని తరిమేస్తూ ఉంటాం, కీటకాలు అవన్నీ కదా. కాబట్టి ఈ యొక్క ఇల్లు అంటే ఈ భూమి మీద అన్ని జీవులు పంచుకుంటున్నాయి. భూమాత యొక్క బిడ్డలే, భూమాత అన్నింటికి కూడాను, భూమాతకు అందరం అతిథులమే అని చెప్తున్నారనమాట. అన్నీ ఈ భూమాత యొక్క అన్నింటికీ భూమాత యొక్క ఇది అన్నింటికీ ఇల్లే భూమాత, లేదంటే మన ఇల్లు అన్నీ కూడా. మీరు వంచన కంచె లోపల, కాబట్టి కంచెల విషయంలో జాగ్రత్త పడండి. వంచనని కంచె లోపల, సత్యాన్ని కంచె వెలుపల ఉంచుతారు మీరు. వంచన చేసేది అంతా కంచె లోపల పెట్టుకుంటాం, సత్యాన్ని కంచె వెలుపల పెడతాం అన్నమాట. అంటే మన లోపల ఉండేదంతా అసత్యాన్ని, అజ్ఞానాన్ని పెట్టుకుంటాం. బయట అంతా సత్యాన్ని బయటే ఉంచేస్తామంట. సత్యాన్ని మన లోపలికి మనం రానియం అని చెప్తున్నారు. సత్యాన్ని అంటే అంతా సత్యమే కదా, అందరూ ఒకటే కదా, అందరిలో ఉన్నది ఆ విశ్వాత్మే కదా. ఆ విశ్వాత్మ నుంచి వచ్చిన ఆలోచన అందరిలో ఆలోచనలు, విశ్వాత్మ చూపులే అందరిలో ఉన్నవి, అన్నీ కూడా ఆ విశ్వాత్మలో వచ్చిన కళలే అందరమే కొంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క కంచెలు వేసుకోవడం అంటే ఆ గిరి గీసుకొని కూర్చోకూడదు అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి తిరిగినప్పుడు మీ ఎదురు వంచనకు మారు పేరైన మృత్యువుని చూస్తారు. మనం ఎప్పుడైతే మనల్ని మనం చూసుకోవడానికి, మిమ్మల్ని మీరు అందులో చూసుకోకపోతే కనుక మీ ఎదురు వంచనకు మారు పేరైన మృత్యువును చూస్తారు. మనల్ని మనం కానీ ఎందులో చూసుకోకపోతే, మనల్ని మనమే అన్నింట్లోనూ చూసుకోవాలి. అన్నింట్లో నేనే ఉన్నాను, అన్నింట్లో నేనే ఉన్నాను, ఆ విశ్వాత్మ అన్నింట్లో ఉంది, విశ్వాత్మ యొక్క ఊపిరి అన్నింట్లోనే ఉంది, విశ్వాత్మ యొక్క హృదయంతో అన్ని హృదయాలు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనల్ని మనం చూసుకుంటాం అన్నింట్లోనే. లేదంటే ఆ వంచన చేసుకుంటే, అలా గిరిగీసుకున్నట్లయితే, ఆ యొక్క వేర్పాటువాదం ఉన్నట్లయితే, ద్వంద్వత్వము, అప్పుడు మృత్యువుని చూస్తారు అంటున్నారు. అది మృత్యువుకి దగ్గర అవుతారు. మనిషి దైవం నుంచి వేరు చేయబడడు. మనిషి ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి వేరు చేయబడడు. పదం నుంచి బయటకు వచ్చే అన్ని జీవుల నుంచి, తోటి మానవుల నుంచి మనిషి వేరు చేయబడడు. ఏ పదమైనను నేను అనే పదం నుంచి కూడా వేరు చేయబడడు. జీవులు కానీ ఏవి కూడా నేను అంటే భగవంతుడు అంతే. అన్నింటిలో ఉన్న నేను ఆత్మే భగవంతుడు. ఎప్పుడు కూడాను మనిషి ఏ జీవితో వేరు చేయబడలేడు, దేంతో వేరు చేయబడలేడు. విశ్వంతో అన్నింటితో కూడా, నా గోళాలతో, లోకాలతో అన్నింటితో కూడా, విశ్వాలతో, గెలాక్సీలతో అన్నింటితోని ఆ విశ్వాత్మతో, ఆ భగవంతుడితో కనెక్ట్ అయిపోయి ఉన్నాం అంతే. ఈ భూగ్రహం ఒక ఆత్మ అయితే, మనం ఒక ఆత్మ అయితే, ఆ భూగ్రహంలో ఉన్నది, మనలో ఉన్నది, అన్నింట్లో ఉన్నది ఒక్కటే అని చెప్తున్నారు. దేవుడు సముద్రం, మీరు మేఘాలు. భగవంతుడు సముద్రం అయితే మనం మేఘాలు అనమాట. సముద్రాన్ని ఇముడ్చుకోలేని మేఘం మేఘమేనా అంటున్నారు. సముద్రాన్ని ఇముడ్చుకోలేని మేఘం మేఘమేనా అంటున్నారనమాట. ఆ మేఘాల్లోనికి ఈ సముద్రం అనేది ఏమవుతుంది, ఆవిరులు. సముద్రం అనేది బాగా సూర్యకాంతితో ఆవిరి ఉంటుంది, ఎవాపరేషన్ అయ్యి ఆ మేఘాలు, ఆ సముద్రం అనేది మేఘాలు వెళ్ళి ఆకాశంలో ఉంటాయి కదా మేఘాలు. తన ఆకారాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ అలాగే నిలబెట్టుకోవాలని, ఆకాశంలోనే నిలిచిపోవాలని ప్రయత్నించే మేఘం నిజంగా తెలివి తక్కువదే కదా. ఇప్పుడు ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయి కదా, ఆ యొక్క మేఘాలు ఆకాశంలోనే నేను ఉండిపోవాలి, నేను ఇలాగే, నా ఆకారం ఇలాగే ఉండిపోవాలి, నేను ఇక్కడే ఉండాలి శాశ్వతంగా అనుకుంటే అవి తెలివి తక్కువే కదా. మేఘాలు అనేవి శాశ్వతమైనవి కాదు కదా. మేఘాలు అవి కొద్దిసేపు ఉండి తర్వాత వర్షిస్తాయి మేఘాలు. అలాంటి తెలివి తక్కువ ప్రయత్నం వల్ల నిరాశ, నిస్పృహ, దుస్సాహమైన
దుస్సహనమైన భరించలేని శూన్యత తప్ప అది ఏం సాధిస్తుంది అంటున్నారు. ఇప్పుడు నేనే ఇక్కడ శాశ్వతం, నేను మనిషిని, నేను ఏదైనా నేనే చేస్తున్నాను, నాది నేను అనే అత్యాశలకు వీటికి వెళ్ళి దురాశలకు పోయి అహంకారంతో ఆ యొక్క ఏకత్వం వైపు వెళ్లకుండా ద్వంద్వత్వంలో ఇంకా ఇంకా ద్వంద్వత్వంలో కూరుకుపోతూ ఉన్నప్పుడు మనిషి ఏం సాధిస్తాడు? అది ఎంత తెలివి తక్కువ ప్రయత్నం. దానివల్ల నిరాశ, నిస్పృహ, దుస్సహనం, అంటే దుస్సహనమైన భరించలేని శూన్యత, ఆ భరించలేనటువంటి ఒంటరితనం అనేది మనిషిని ఆవహిస్తుంది అనమాట. తప్ప అది ఏం సాధిస్తుంది? దానివల్ల ఏమీ సాధించలేము కదా. దేన్నైనా సరే మనం అలా వేర్పాటు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అన్నింటినీ విడగొట్టుకుంటూ వెళ్ళినప్పుడు, నువ్వు వేరు నేను వేరు గ్రూపులుగా ఇవన్నీ ఎంతెంత విడగొట్టుకొని వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అది ఎంతో బాధని, భరించలేని బాధని, భరించలేని ఒంటరితనం, నిరాశ, నిస్పృహలు మనిషిని ఆవహిస్తాయి. దానివల్ల ఏమి సాధించలేడు, చావు తప్ప. తనని తాను కోల్పోతేనే తప్ప తనను తాను గుర్తించలేడు. అది నాది నేను అనేది నువ్వు తీసేస్తే తప్ప నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఆత్మవని, అన్నింటిలో నువ్వే ఉన్నావని, ఆ ఏకత్వాన్ని నువ్వు అలా పత్రిజీ అంతా మనకి ఆచరించి చూపించారు. అది చనిపోయి మేఘంలా మాయమైతే తనని తాను కోల్పోతే తప్ప తనను తాను గమనించలేదు. అది చనిపోయే మేఘంలో మాయమైతే తప్ప తనలో ఉన్న సముద్రాన్ని చూడలేదు. ఆ సముద్రమే తాను. ఏదైనా ఒక ఆ యొక్క మేఘం ఉందా, ఆ మేఘం అనేది ఎప్పుడైతే అది వర్షిస్తుంది కదా, కురుస్తుంది వాన చినుకులుగా, అప్పుడు కురిసినప్పుడు ఆ వర్షంలో ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచే కదా వచ్చింది. ఆ నీరు, ఆ మేఘాల్లో ఉండే ఆ నీరు అనేది సముద్రం నుంచి వచ్చింది. ఆ సముద్రం తనను తాను చూసుకుంటుంది కదా. ఆ మేఘం అనేది సముద్రం అని తనను తాను చూసుకుంటుంది. అక్కడ నేను అశాశ్వతమైన మేఘాలు కాదు, నేను శాశ్వతమైన ఆ సముద్రాన్ని అని తెలుసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఆ ఏకత్వ సముద్రం నుంచి మనం వచ్చాము. ఆ ఏకత్వం సముద్రం అంటే ఆ డివైన్ రెల్మ్స్ నుంచి వచ్చాము, ఆ భగవంతుడి నుంచి, సృష్టికర్త నుంచి, ఆ యొక్క దివ్య ప్రేమ నుంచి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నేను ఒక మనిషిని, నేను ఒక భూమికి మాత్రమే చెందిందాను, లేకపోతే నేనంటే ఇది అదని చెప్పేసి నేనులన్నీ ఎక్కువగా ఐడెంటిటీస్ అనేవి నేను ఎక్కువ పెట్టుకొని ఈ బరువులు ముద్రలు వేసుకొని దీంతో మనం ఇక్కడ చిక్కుకుపోయాను అనుకోండి, నన్ను నేను చూసుకోలేను కదా. మరి నాకు ఏకత్వం వైపు నేను చూడకపోతే, ఏకత్వంలో నన్ను నేను అన్నింటిలో చూసుకోకపోతే అప్పుడు నన్ను నేను చూసుకోలేను కదా. ఆ చైతన్యాన్ని నేను చూసుకోలేను. నేనంటే ఏదో పరిమితమైనటువంటి ఈ యొక్క మాంసపిండం అనుకుంటాను, జీవాత్మని అనుకుంటాను, ఈ యొక్క శరీరమే అనుకుంటాను. అది ఎంత ఇరుకైన ఆలోచన, ఎంత బాధను కలిగిస్తుంది. అప్పుడు నేనంటే ఒంటరిగా అనిపిస్తుంది కదా. మరి అన్నింట్లో ఉన్నది నేనే, అంతా నేనే అన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అందరిలో ఉన్న ఆనందం, అందరిలో ఉండే బ్రహ్మానందం అంతా కూడా మనదే అయినప్పుడు ఇంకా దేనికి ఇంకా బాధ ఉంటుంది? దేనికి బాధ అనేది ఉండదు కదా. ఆ మహాసముద్రం తనను తాను చూసుకోవాలంటే ఆ మేఘాలు ఏం చేయాలి? కరిగిపోవాలి. మేఘం అనేది కరిగినప్పుడు ఆ కరిగిన మేఘంలోనే సముద్రం అనేది ఉందని తనను తాను చూసుకుంటుంది. ఆ మేఘమే నేను సముద్రాన్ని అని తెలుసుకుంటుంది. అప్పుడు లేదంటే మేఘంగానే ఉండిపోతాను అనుకుంటే అది చిన్న మేఘంగా ఉంటుంది అంతే. దేవుడు ఇముడ్చుకుని మోసే మేఘమే మనిషి. భగవంతుడిని ఇముడ్చుకుని మోసే మేఘమే మనిషి. మనం ఒక మేఘం లాంటి వాళ్ళం అంతే కదా, వర్షపు మేఘం లాంటి వాళ్ళం. కాబట్టి ఆ మేఘం అనేది ఎప్పుడైతే అది కరిగి చక్కగా వర్షంలా వర్షిస్తుందో, అలాగే మనం కూడాను మన లోపల నా దివ్య ప్రేమని మన హృదయం నుంచి ఎప్పుడైతే ఆ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందుతామో, ఆ దివ్యత్వంతో అనుసంధానం అయిపోయి ఉంటామో, ఆ దివ్యత్వంగానే మాట్లాడుతామో, ఆ దివ్యత్వాన్ని మనం అందరిలోని చూస్తామో, ఆ కళ్ళల్లో కానీ అన్నింట్లో అన్ని జీవుల్లోని ఆ దివ్యత్వాన్ని సందర్శిస్తామో, అప్పుడే ఆ దేవుడిని ఇముడ్చుకుని మోసే మేఘమే మనిషి. అది భగవంతుడుగా మారిపోతాడు అని చెప్తున్నారు. తాను లేకుండా పోతే తప్ప తనను తాను చూడలేడు. నేను అనేది లేకుండా పోవాలి. నేను అంటే ఈ ఐడెంటిటీస్ అన్నీ తీసేయాలి, ముసుగులన్నీ తీసి పారేసి ఆ యొక్క ఆత్మ నేనని తెలుసుకోవాలి. అలా ఉండడం ఎంత ఆనందకరమో కదా.
ఈ యొక్క బరువులన్నీ తీసేస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా, ఎందుకు ఆ బరువులన్నీ వేసుకోవడం అని చెప్తున్నారు. దేవుడిలో అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుడిని అర్థం చేసుకోలేరు. ఆ దేవుడిలో ఉన్నటువంటి అస్తిత్వము అంటే నేను అంటే ఈ మనిషిని, నేను అంటే ఈ పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన నమ్మకాల వ్యవస్థ, పరిమితమైన భావాలు, ఎదుటి వాళ్ళ గురించి ఏదో ఒకటి భావించుకోవడం, ఊహాగానాలు చేయటం, భ్రమలు, భ్రాంతులు, ఆశలు, కోరికలు, సంస్కారాలు, కరిషడ్వర్గాల అహంకారం, ఈ ముసుగులన్నీ తీసి పారేసేస్తుంటే అలాగా తేలికైపోతూ ఉంటాం కదా. ఆ అస్తిత్వం అంతా తీసేస్తే తప్ప దేవుడిని మనం అర్థం చేసుకోలేము, మన లోపల ఉన్న ఆత్మను అర్థం చేసుకోలేము. మన అస్తిత్వాన్ని మనం కోల్పోవాలి, నేను అనేదాన్ని తీసేయాలి అంతే. నేను అనేది ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి మనం ఒక ఖాళీ అంతే. ఇప్పుడు ఒక ఫ్లూట్ ఉందనుకోండి, అది ఎంత ఖాళీగా ఉంటుంది అంతే. దాని నుంచి ఎన్నో రాగాలు వస్తూ ఉంటాయి అలాగా. అప్పుడు మనం ఎప్పుడైతే ఈ అంత ఖాళీ అయిపోతామో అప్పుడు మన నుంచి ఆ విశ్వాత్మ మాట్లాడుతుంది. మన నుంచి ఆ విశ్వాత్మ, ఆ దివ్య సంభాషణలు అనేవి మన లోపల నుంచి వస్తాయి. మన నుంచి ఆ దివ్య శ్రవణాలు మనం వినగలుగుతాం. ఆ దివ్యత్వంతో మనం మాట్లాడగలుగుతాం, ఆ దివ్యత్వాన్ని దర్శించగలుగుతాం, దివ్యత్వంగా మనం జీవించగలుగుతాం. ఆ దివ్యత్వంలో మనం కలిసిపోతాం అన్నమాట. దేవుడి అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుడిని అర్థం చేసుకోలేరు. దేవుడిలో అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుడిని అర్థం చేసుకోలేరు. మీలో నేను దేవుడే లీనం అవడంలో ఎంత ఆనందం. మీలో ఉన్న నేను ఉంది కదా, ఆత్మ దేవుడే. కాబట్టి ఆ యొక్క ఆ నేనంటే ఆత్మ, నేనంటే ఆనంద స్వరూపం, నేనంటే చైతన్యం, నేను ఒక శక్తిని అని నువ్వు ఎప్పుడైతే భావన చేసుకుంటావో, భావిస్తావో, అంతా ఒక్కటి అనుకుంటే ఎంతో ఆనందం కదా, ఎంతో బ్రహ్మానందం కదా, ఎంత తేలికగా ఉంది కదా, ఎంత హాయిగా ఉంటుంది కదా అని చెప్తున్నారు. అవగాహన శక్తి కోసం ప్రార్థించండి. అవగాహన శక్తి పెరగాలి నాలో, నన్ను నేను అవగాహన చేసుకోవాలి, నా ఆత్మను నేను అవగాహన చేసుకోవాలి, దివ్యత్వాన్ని నేను అవగాహన చేసుకోవాలి. అంతటా నిండి ఉన్న విశ్వాత్మ, అన్నింట్లో ఉన్నటువంటి ఆ దివ్య ప్రేమని, ఆ దివ్య హృదయాలను నేను అర్థం చేసుకోవాలి, నాకు అర్థం కావాలని భగవంతుని ప్రార్థించండి. అవగాహన శక్తి పెరగాలి అనేది ప్రార్థించండి అంటున్నారు మిర్దాదు. ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు మీకు నేను అన్న ప్రతిసారి సంతోషకరమైన సమాధానం లభిస్తుంది. మనకి ఎప్పుడైతే ఆ పవిత్రమైన అవగాహన, నేనే అంతా నేనే, అన్నింట్లో నేనున్నాను, నేను కాలాన్ని కాదు, నేనంటే ఈ యొక్క కాలము కాదు, ఈ యొక్క యుగాలు కాదు, లేదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ పదార్థం వెనుకతలు ఉన్నటువంటి ఆ విశ్వాత్మను, మూల చైతన్యం, మూల పదార్థం నేనే, మహాశూన్యత నేనే, నేను శూన్యత, నేను నథింగ్నెస్, నేను పరిపూర్ణ శూన్యతని అని మనం ఎప్పుడైతే అనుకుంటాం ఎంతో హాయిగా ఉంటుంది కదా. ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు మీకు నేను అన్న ప్రతిసారి సంతోషకరమైన సమాధానం లభిస్తుంది. దేవుడి బ్రహ్మాండం నుంచి ఎప్పుడైతే ఆ పవిత్రమైన అవగాహన మనలో పెరుగుతుందో, మన హృదయాలను ఆ పవిత్రమైన అవగాహనతో మీ హృదయాలను కలిసినప్పుడు, ఆ పవిత్రమైన అవగాహనతో అన్ని హృదయాలతో మనం కలిసినప్పుడు, మన హృదయాలతో మళ్ళీ కలిసినప్పుడు ఆ నేను అన్న ప్రతిసారి సంతోషకరమైన సమాధానం లభిస్తుంది మనకి ఆ దేవుడి బ్రహ్మాండం నుంచి, ఆ సృష్టికర్త నుంచి. అప్పుడు మృత్యువుని జయించడానికి మృత్యువే మీ చేతిలో ఆయుధం అవుతుంది. అప్పుడు మృత్యువుని జయించవచ్చు. ఇమ్మోర్టాలిటీ, చిరంజీవత్వం అనేది మీకు ప్రాప్తిస్తుంది అంటున్నారు. చిరంజీవత్వాన్ని మీరు ప్రాప్తించుకోగలరు అంటున్నారు. జీవితం తన అనంతమైన హృదయంలోకి మీరు ప్రవేశించే అవకాశాన్ని మీకు సమకూరుస్తుంది. మన జీవితం అనేది తన అనంతమైన హృదయంలోకి, అనంతమైన ఆ యొక్క విశ్వాత్మ హృదయంలోకి, ఆ సృష్టికర్త మహాపరిశూన్యతలోకి మనం తొంగి చూసే అవకాశాన్ని, ప్రవేశించే అందులోకి మనం కలిసిపోయే అవకాశాన్ని మీకు సమకూరుస్తుంది మీ హృదయం అంటున్నారు. మన జీవితమే అలాగా అంత అద్భుతం అన్నమాట. మన జీవితమే మనకి ఆ మహాపరిశూన్యతలోకి, ఆ యొక్క విశ్వాత్మలోకి, అనంతమైన హృదయంలోకి ప్రవేశించటానికి అవకాశాన్ని కల్పిస్తోంది మన జీవితం, అవకాశాన్ని సమకూరుస్తుంది మన జీవితం.
అదే ప్రేమలోని కీలకం. అదే ఆ దివ్య ప్రేమ. అదే ఆ యొక్క బ్రహ్మానందం. ఆ యొక్క దివ్య ప్రేమ. అదే అదే ఏకత్వపు ప్రేమ. అదే అని చెప్తున్నారు. అదే మీలోని కీలకం అని చెప్తున్నారు. ఇదంతా మరి మెద్దాదు చెప్పారు కదా. ఇప్పుడు సమాధం మాట్లాడుతున్నాడు. సమాధం, ఒక సేవకుడి నుంచి ఎంత జ్ఞానం రాబట్టుకోవచ్చని నేను కలలో కూడా అనుకోలేదు. చూడండి సమాధంకి ఎంత అహంకారం ఉందో. సేవకుడు అంటున్నాడు అనమాట మెద్దాదుని. ఇంత జ్ఞానం ఒక సేవకుడి దగ్గర ఇంత ఆత్మ జ్ఞానం ఉంటుందో నేను అనుకోలేదు కలలో కూడా అంటున్నాడు. మెద్దాదు చెప్తున్నాడు. తెలివిగల వారికి అంతా జ్ఞానం భాండాగారమే. తెలివిగల వారికి అంతా జ్ఞానం భాండాగారమే. తెలివి లేని వారికి జ్ఞానం తప్పుగా అనిపిస్తుంది. తెలివిగల వాడికి ప్రతి దాంట్లోనే జ్ఞానం సంపాదించుకుంటారు, జ్ఞాన పాఠాలు నేర్చుకుంటారు కదా. ఆ జ్ఞాన భాండాగారమే తెలివైన వాడికి ప్రతీది కూడా. తెలివి లేని వారికి జ్ఞానం కూడా తప్పుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ మెద్దాదు. సమాధం, నిస్సందేహంగా నువ్వు తెలివిగా మాట్లాడుతావు. ఇంతకాలం నీ నాలుకకి నువ్వు కళ్ళెం వేయడం ఆశ్చర్యకరం. అయినప్పటికీ నీ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి అంటున్నాడు సమాధం. సమాధంకి ఎందుకు ఆత్మజ్ఞానం అక్కర్లేదు కదా. ఎంతసేపు అహంకారం, నేను నాది, గొప్పలు, ఇంకా తను అధికార దాహం, అవే కదా. మెద్దాదు చెప్తున్నాడు. నా మాటలు సులభమే, సమాధం కఠినమైనవి నీ చెవులే. వింటూ వినలేని వారు, చూస్తూ చూడలేని వారు దౌర్భాగ్యులు. సమాధం చెప్తున్నాడు. నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను, చూస్తాను. కానీ సమాధం మెద్దాద్ ఒకటేనని, యజమాని సేవకుడు ఒకే రీతిగా ఉంటారు అన్న తెలివి తక్కువ మాట నేను వినను అంటున్నాడు. సమాధము అంటున్నాడు అనమాట. నువ్వు పనివాడివి, నువ్వు సేవకుడివి, నేను యజమానిని. నువ్వు నా సేవకుడివి కాబట్టి నువ్వు నేను ఒకటే అంటే నేను అస్సలు వినను అంటున్నాడు అనమాట సమాధం. అంత అహంకారం ఉంది.